నమస్తే, వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం మీ యొక్క కుంభరాశి వారికి ఈ జూలై 6th to 12th వరకు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. సో చాలా వరకు ఈ వీక్లో వచ్చే ఆపర్చునిటీస్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్గా వీక్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ముందుగా ప్లానటరీ ప్లేస్మెంట్స్ కనుక చూసుకుంటే, సో జూలై 6th చంద్రుడు మీన రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు అండ్ జూలై 7th బుధుడు వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు అండ్ అదే చంద్రుడు మేష రాశిలోకి జూలై 8th ఎంటర్ అవుతూ జూలై 10th వృషభ రాశిలోకి ఎంటర్ అవుతాడు. వీడియోని బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని కూడా డిస్కస్ చేస్తా, సో క్లియర్గా వినండి. సో ముందుగా జూలై 10th వరకు కనుక చూసుకుంటే, జూలై 6th నుంచి జూలై 10th వరకు కనుక చూసుకుంటే ఫైనాన్షియల్ కాషన్ అనేది చాలా ముఖ్యం అనమాట. లైక్ ఈ 4 days టైం పీరియడ్, ఈ 5 days టైం పీరియడ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ఏది కూడా చేయకండి. ఎక్కడ కూడా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ఎనీ బిజినెస్లో కానీ ఎక్కడ కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సో లాసెస్ అయితే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ టైం పీరియడ్లో ఎక్కువ ఎమోషనల్ స్పెండింగ్ అండ్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉంటుందన్నమాట. సో చంద్రుడు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉన్నప్పుడు ఏంటి అంటే, సో కంప్లీట్గా ఈ ఎమోషనల్ థింకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఎమోషనల్ థింకింగ్ వల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు ఎక్కువగా. సో కాబట్టి ఈ టైం పీరియడ్లో అది అవాయిడ్ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది, ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా ఉన్న డబ్బుల్ని అప్పులు కట్టుకోవడానికి కావచ్చు, డెట్ క్లియరెన్స్ కోసం కావచ్చు ఉపయోగించుకోండి. సో కాస్త లైట్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫైనాన్సెస్కి సంబంధించిన దాంట్లో సో మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏది కూడా ఈ టైంలో తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఇంకా ఓల్డ్ లోన్స్ కానీ, డెట్స్ కానీ ఇలాంటివి తీర్చుకోవడానికి ప్రయత్నించడం, ఉన్న డబ్బుల్ని మేనేజ్ చేసుకుంటూ. నెక్స్ట్ ఇంకా జూలై 7th రోజు జరిగే బుధుడు వక్రీకరణ కనుక చూసుకుంటే, సో ఇంతకుముందు చెప్పిన జూలై 6th to 10th ఫైనాన్షియల్ కాషన్, ఫైనాన్సెస్కి సంబంధించి. ఇప్పుడు దాని నుంచి పక్కకు రండి. జూలై 7th కనుక చూసుకుంటే పంచమ స్థానాధిపతి అయిన బుధుడు వక్రిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇదేంటి అంటే, లవ్ లైఫ్లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారికి అండ్ ఆల్రెడీ లవ్ లైఫ్లో ఇష్యూస్ వచ్చి బ్రేకప్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా అయిపోయిన వారికి ఈసారి ఫేవరబుల్గా ఉంది. సో మళ్ళీ ప్యాచప్ అవ్వడం కానీ, రీయూనియన్ అనేది అవ్వడం కానీ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఏవి ఫేస్ చేస్తూ ఉన్నా బాగా క్లియర్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగుందన్నమాట ఈ టైం పీరియడ్లో అయితే. సో అదేమన్నా ఉంటే కొంచెం ఆలోచించి వాటిపైన దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ అలాంటివన్నీ మీ లైఫ్లో జరిగి ఉన్నా, టేక్ ప్లేస్ అయి ఉన్నా. సో ఆల్మోస్ట్ జూలై 7th నుంచి జూలై 24th వరకు ఉందన్నమాట. ఈ టైం ఫ్రేమ్ అంతా చాలా పాజిటివ్గా ఉంది. సో అదొకసారి. నెక్స్ట్ ఇంకా జూలై 10th కనుక చూసుకుంటే, సో వృషభ రాశిలోకి చంద్రుడు ఎంటర్ అవుతూ ఉన్నాడు. సో మీ యొక్క షష్ఠ స్థానాధిపతి చంద్రుడు చతుర్థ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఈ టైం పీరియడ్లో ప్రాపర్టీ బయింగ్స్ కానీ, హౌస్కి సంబంధించిన రెనోవేషన్స్ కానీ ఇలాంటి వాటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది. ఎమోషనల్ స్టెబిలిటీ కూడా చాలా బాగా క్రియేట్ అవుతుంది అనమాట. లైక్ ఇక్కడ ఆల్రెడీ కుజుడు ఉండడం మూలాన, సో కుజ చంద్రుల కాంబినేషన్ అనేది కాస్త మహాలక్ష్మి యోగం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ మహాలక్ష్మి యోగం క్రియేట్ అవ్వడం మూలాన సో ఎనీ కైండ్ ఆఫ్ అసెట్స్ బయింగ్ కావచ్చు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. సో కొత్త వెహికల్స్ బై చేయాలన్నా, కొత్త ల్యాండ్ ఆర్ హౌస్ అనేది రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా జూలై 10th రోజు మాత్రమే బాగుందన్నమాట. సో ఎందుకంటే చంద్రుడు పరమోచ్చ స్థాన డిగ్రీస్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తాడు జూలై 10th రోజు. సో కాబట్టి ఆ రోజు మాత్రమే బాగుంది. సో ఆ రోజు చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ జన్మతార అండ్ మీ యొక్క నవతార చక్రంలో చూసుకొని మీకు ఆ రోజు తార సరిపోతుంది అనుకుంటే ఆ మేజర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్ని కూడా తీసుకోండి ఆ రోజు మాత్రమే. సో నెక్స్ట్ జాబ్ చేసే పీపుల్కి కనుక చూసుకుంటే, ఇంతకుముందు ఈ పాయింట్ మెన్షన్ చేయడం మర్చిపోయి ఇప్పుడు చేస్తున్నా. సో జూలై 8th రోజు చంద్రుడి గోచారం మేషరాశిలో జరగబోతుంది కదా. సో ఆ జూలై 8th నుంచి జూలై 10th వరకు వర్క్ ప్లేస్లో కొంచెం ఇష్యూస్ వస్తాయన్నమాట. సో కొలీగ్స్తో కానీ ఇలాంటి వారితో, క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ కొలీగ్స్తో ఇష్యూస్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వారితో షేర్ చేసుకోవడం ద్వారా అది మీకే తిప్పికొట్టడం కానీ, మీకే ఇబ్బంది అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంది. సో ఆ టైం పీరియడ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కావచ్చు ఇవేవి కూడా చేయకండి. వీలైనంత వరకు కమ్యూనికేషన్ ఎక్కువ చేయకండి. హార్ష్ కమ్యూనికేషన్ చేస్తారు ఒకవేళ చేస్తే కనుక. సో కాబట్టి కమ్యూనికేషన్ ఎక్కువ చేయకుండా కామ్గా ఉండడానికి ప్రయత్నించండి, ఒక మౌనవ్రతం లాగా అనుకోండి. సో ఆ 3 రోజులు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి అన్నీ కూడా. సో నెక్స్ట్ ఈ బిజినెస్ చేసే వారికి కనుక ఈ లోన్స్ కోసం చూస్తూ ఉంటే కనుక, మీరు ఈ మహాలక్ష్మి యోగ క్రియేట్ అవ్వడం మూలాన లోన్స్ అనేది కూడా బాగా రావడం అనేది జరుగుతుంది. జూలై 10th తర్వాత ప్రయత్నించాలి. జూలై 10th నుండి ఆ తర్వాత ప్రయత్నించండి. ఖచ్చితంగా జూలై 10th నుండి చాలా ఫేవరబుల్గా ఉంది. లోన్స్ అనేది అప్రూవ్ అవ్వడం కానీ, రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. బిజినెస్ లోన్స్ కానీ, బిజినెస్ చేసే వారికి కానీ చాలా ఫేవరబుల్గా ఉంది. అదైతే మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి.
ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది? మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి? వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.